ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. అన్నవరం ఏ విధంగా వెళ్ళాలని శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మనకి అన్నవరం అనగానే గుర్తొచ్చేది అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం. అదేవిధంగా అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు. కొత్తగా అన్నవరం వెళ్ళే వాళ్ళకైతే మనకి అన్నవరంలో మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి. అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో అన్నవరం సత్యనారాయణ స్వామి వారి టెంపుల్ అయితే అందుబాటులో ఉంటుంది. మీరు ట్రైన్ దిగిన వెంటనే మనకి దేవస్థానానికి సంబంధించిన బస్సులు కూడా అందుబాటులో ఉంటాయండి. ఆ బస్సు ద్వారా మీరు దేవస్థానానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ వెహికల్స్ ద్వారా కూడా మీరు టెంపుల్‌కి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా అన్నవరానికి దగ్గరలో మరొక 3 రైల్వే స్టేషన్‌లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పిఠాపురంలో కూడా రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి. పిఠాపురం నుండి మీరు అన్నవరం చేరుకొని అక్కడి నుంచి స్వామివారి యొక్క దర్శనం, వ్రతాలు కూడా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సామర్లకోటలో మనకి ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుందండి. మీరు సామర్లకోటలో ట్రైన్ దిగి అక్కడి నుంచి పిఠాపురం చేరుకొని పిఠాపురం నుండి అన్నవరం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి అన్నవరానికి దగ్గరలోనే మనకి తునిలో గాని, అదేవిధంగా వైజాగ్ నుండి కూడా బై రోడ్డు ద్వారా మీరు అన్నవరం దేవస్థానానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి రాష్ట్రం నలుమూల నుండి కూడా అన్నవరం టెంపుల్‌కి చేరుకోవడానికి బస్ సౌకర్యం గాని, ప్రైవేట్ వెహికల్స్ కానీ, అదేవిధంగా ట్రైన్ సౌకర్యం కూడా మీకు అందుబాటులో ఉంది కాబట్టి దేవస్థానానికి చేరుకోవడం చాలా సులభం అండి. నేషనల్ హైవే 16 పక్కనే మనకి టెంపుల్ అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి సులభంగా ఈ దేవస్థానానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. దగ్గరలో ఎయిర్‌పోర్ట్ మనకి ఇటు రాజమండ్రిలో అయితే ఎయిర్‌పోర్ట్ అందుబాటులో ఉందండి. అక్కడి నుంచి బై రోడ్డు ద్వారా మీరు ఈ దేవస్థానానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి విశాఖపట్నంలో కూడా ఎయిర్‌పోర్ట్ అందుబాటులో ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా నేషనల్ హైవే 16 మీదుగా మీరు ఈ టెంపుల్‌కి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రవాణా సౌకర్యాలన్నీ వినియోగించుకొని స్వామివారి యొక్క సేవలు తరించండి. మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చి తెల్లవారుజామున మనకి సుప్రభాత సేవ నుండి టెంపుల్ అయితే ఓపెన్ అవుతుందండి. మనకి స్వామివారి యొక్క దర్శనం అన్నది ఉదయం 6 గంటల నుంచి మనకి నైట్ 9 గంటల వరకు కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే మనకు అందుబాటులో ఉంటాయి. మనకి సత్యనారాయణ స్వామివారి వ్రతం అన్నది ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా కంటిన్యూగా జరుగుతూ ఉంటాయండి. టికెట్ కాస్ట్ మనకి రూ. 300, రూ. 1000, 1500 అదేవిధంగా 2000 వరకు కూడా మనకి సత్యనారాయణ స్వామివారి వ్రతం టికెట్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. మీకు నచ్చినటువంటి కేటగిరీలో స్వామివారి యొక్క వ్రతం టికెట్ తీసుకొని మీరు స్వామివారి వ్రతం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీరు స్వామివారి యొక్క దర్శనం కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా మీకు ఎవరైతే వ్రతం చేయించుకోవాలనుకుంటున్నారో మీకు పూజా సామాగ్రి అంతా కూడా మీరు కొనుక్కున్నటువంటి వ్రతం టికెట్‌లోనే మీకు అందుబాటులో ఉంటుందండి. మీరు ఎగస్ట్రాగా బయట నుంచి ఒక 5 కొబ్బరికాయలు, అదేవిధంగా అర డజన్ అరటిపళ్ళు తీసుకువెళ్ళాలండి. కాబట్టి ప్రతి స్వామివారి భక్తులు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకొని స్వామివారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా అన్నవరం దేవస్థానం